హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. ఈ రోజు మా వైజాగ్లో యోగాంధ్ర దినోత్సవం జరుగుతుందండి. అందులో పాల్గొనడానికి మేము కూడా వెళ్తున్నాము. మార్నింగ్ 5 గంటలకే లెగిచి బీచ్ రోడ్డుకి వెళ్తున్నాం. ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్ అంటేనే చాలా బాగుంటుంది. అందులోని ఈరోజు యోగా దినోత్సవం కాబట్టి చాలా అందంగా ముస్తాబు చేశారు. గ్రీన్ మ్యాట్లు వేసి మొత్తం రోడ్డంతా కూడా చాలా బాగా చేశారు. ఈ రోజు యోగా దినోత్సవానికి 5 లక్షల మందితో యోగాని సెలబ్రేట్ చేస్తున్నారండి. అందుకోసం పక్క ఊర్ల నుంచి కూడా బస్సుల్లో చాలా మంది జనాల్ని తీసుకొచ్చారు. అలాగే స్కూల్ పిల్లల్ని బస్సుల్లో తీసుకొచ్చారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. రోడ్ అంతా కూడా నీట్గా శుభ్రం చేసి ఇలా గ్రీన్ మ్యాట్లు వేశారు. అలాగే యోగా చేసుకునే వారికి యోగా మ్యాట్స్ కూడా ఇచ్చారు. ప్రధాన లక్ష్యం మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ. నేనైతే ఈ మ్యాట్స్ నుంచి 2 మ్యాట్స్ తీశాను. మా హస్బెండ్కి ఒకటి, నాకు ఒకటి ఇలా వీలుగా వేసుకున్నాను అనమాట యోగా చేయడానికి. మాకు బీచ్ చాలా దగ్గరగా ఉంటుందండి, అందుకని తొందరగానే వెళ్ళిపోయాము. ఇంకా చాలామంది రాలేదు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇంకా రావాలన్నమాట. అందుకని ఇక్కడ ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి. మార్నింగ్ టైంలో బీచ్ రోడ్కి వస్తే చాలా బాగుంటుందండి. అందులోని ఈరోజు యోగా చేస్తుంటే ఇంకా బాగుంటుందన్నమాట. బీచ్ గాలికి చాలా హాయిగా ఉంటుంది మనసంతా మనకి. ఇక్కడ వచ్చిన వారందరికీ స్కానర్స్ ఇచ్చే మనకి షర్ట్కి అంటించుకోమన్నారు. ఎందుకంటే యోగాంధ్ర ఇప్పుడు చేసేది 5 లక్షల మందితో కదండి, అందుకని ఎంతమంది వచ్చారో లెక్క తెలుస్తుందని చెప్పి స్కానర్స్ ఇచ్చినట్టున్నారు. 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అలాగే ఇక్కడ అందరికీ కూడా టీ షర్ట్స్ ఇచ్చారు. అందరినీ వేసుకోమన్నారన్నమాట ఈ టీ షర్ట్స్ వేసుకుంటే అందరూ ఒకే కలర్లో చాలా బాగుంది యోగా చేసేటప్పుడు చూడడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అందరితో కలిసి యోగా చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందులోకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే ఇది, దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి సెలబ్రేషన్స్ ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా అందరూ పార్టిసిపేట్ చేయాలండి. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న యోగాలు చేయడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం మార్నింగే అందరూ వచ్చేస్తున్నారు కదండి. వచ్చిన వారికి నీరసం రాకుండా ఇక్కడ గ్లూకోన్ డి, అలాగే ఒక కేకు, చెక్కి, అరటిపండు, ఆరెంజ్, బిస్కెట్ ప్యాకెట్, కేకు అలా ఇచ్చారనమాట తినడానికి. వైజాగ్లో యోగాంధ్ర సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అని మీరు అందరూ అనుకుంటారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీరు అందరూ చూస్తారని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ Deputy Chief Minister Sri Pawan Kalyan గారి ప్రసంగం. एक और बार इसका अभ्यास करेंगे. मरोकसारी अभ्यासम चेतन, श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आइए और दोनों हाथों को नीचे लीजिए और विश्राम कीजिए. अब हम योगासनों का अभ्यास करेंगे. ఇప్పుడు యోగాసన అభ్యాసం, इसको दंडासन कहते हैं. ఇది दंडासनम. दंडासन నుంచి अब हम భద్రాసన్ का अभ्यास करेंगे. ఇప్పుడు భద్రాసన్ ప్రాక్టీస్ చేద్దాం. ఎవరికైనా మోకాలు, యాంకల్ మరియు హిప్ జాయింట్ నొప్పి, ఆర్థరైటిస్ ఉంటే సావధానంగా జాగృతంగా చేయాలి. किसी को भी टंगनों में, घुटनों में दर्द है, हिप जॉइंट में दर्द है, सावधानी के साथ इसका अभ्यास करना है. दंडासन की स्थिति से दोनों पैरों को घुटने से मोड़िए. దండాసన స్థితి నుంచి 2 మోకాలు బెండ్ చేయండి. లోతుగా శ్వాస తీసుకుంటూ పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ జట్కతో ఊపిరి బయటికి వదలండి. పహలా చక్ర శరీర పరిమితి మాత్రమే కాదు, శక్తి, శాంతి, సమతుల్యత వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ Deputy Chief Minister Sri Pawan Kalyan గారి ప్రసంగం.
చూడండి एक और बार इसका अभ्यास करेंगे मरोकसारी अभ्यासम చేద్దాం श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आइए और दोनों हाथों को नीचे लीजिए और विश्राम कीजिए। अब हम योगासनों का अभ्यास करेंगे। ఇప్పుడు యోగాసన అభ్యాసం